రాయల్ కారిడార్ హంపి నుంచి కృష్ణగిరి వరకు తూర్పు పశ్చిమ కనుమలు రెండింటినీ కలుపుతూ అక్కడి నేలతల్లిని హరితమయం చెయ్యాలి అన్న సంకల్పంలో భాగంగా తలపెట్టిన బృహత్తర ప్రణాళిక తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కరువు కోరల్లో చిక్కిన పుడమి తల్లికి ఆసరాగా మొదలైన ఆధ్యాత్మిక ప్రణాళిక. భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు చేసుకున్న రెండో జిల్లాగా అనంతపురానికి పేరుంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో 100 సంవత్సరాలకు పైగా నీటి ఎద్దడి ఫలితంగా చిత్రావతి నది ఎండిపోయి భూమి బీటలు వారి ఇసుక మేటలు వేసింది. వందల అడుగుల మేరకు భూమిలో నీరు ఇంకిపోయింది. మనుషుల గొంతులో తడి ఆరిపోయింది. 10 సంవత్సరాలకు పైగా పాలకులు, ఎన్జీఓలు ఎన్నో ప్రణాళికలు రచించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ నిష్ఫలమయ్యాయి. దీనికి ముఖ్య కారణం అత్యల్ప వర్షపాతం. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఎడారి రూపంలో పుడమి తల్లికి క్యాన్సర్ సోకిందని హెచ్చరించి శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు ఏర్పాటుకు శ్రీజీ శ్రీనివాస్ గారిని పురమాయించారు ఆధ్యాత్మిక పరమ గురువులు శ్రీ గురునాథం గారు. గురువుగారి ఆదేశాన్ననుసరించి అనంతపురం కేంద్రంగా శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్ట్ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పద్మశ్రీ పుల్లెల గోపీచంద్, ఐఏఎస్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కమలాకర్ శర్మ వంటి ప్రముఖులు గురువుగారి ఆదేశాలననుసరించి శ్రీనివాస్ గారికి బాసటగా నిలిచారు. అనంతకోటి వృక్ష మహోత్సవం పేరుతో ఆధ్యాత్మిక సామాజిక విప్లవానికి గురువుగారి ఆశీస్సులతో అనంతపురం నాంది పలికింది. ప్రకృతే దైవం, చెట్లే మోక్షానికి మెట్లు, ప్రకృతి ధర్మమే ఉన్నతమైన ఆధ్యాత్మిక ధర్మం అనే జ్ఞాన నినాదాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో అనుకూలమైన ప్రతి ఒక్కచోట మొదలుపెట్టారు. గురువుగారి మాటే వేదంగా శ్రీజీ శ్రీనివాస్ గారు తమ పూర్తి సమయాన్ని, ఆర్థిక వనరులను వెచ్చిస్తూ ప్రతి ఒక్క ఎన్జీఓని ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నడిపారు. ఎంత ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. శ్రీజీ శ్రీనివాస్ గారి అడుగులో ఇప్పుడు ఎన్నో వేల పాదాలు కలసి కదులుతున్నాయి, కదం తొక్కుతున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం, అందుకే ఈ ఫలితం అత్యద్భుతం. గత 100 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి వర్షాలతో అనంతసీమ పులకించింది. ఎండిపోయి ఎడారిని తలపిస్తోన్న పెన్నానది గలగలా పారింది. పాతాళానికి వెళ్లిపోయి భగీరథ ప్రయత్నం చేసిన నీటి చెమ్మ కనిపించని పరిస్థితి దూరమై 30 అడుగులకే పాతాళగంగ ఉప్పొంగుతోంది. ఏప్రిల్లో శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు తరపున బొమ్మనహళ్ మండలానికి వెళ్లిన బృందానికి ఎక్కడ కూడా ఎడారి ఆనవాళ్లు కనిపించలేదు. చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు, ఎక్కడ బోరు వేసినా 30 అడుగులకే పుష్కలమైన నీరు నిండుగా పారుతోన్న చిత్రావతి నది, పంటచేలల్లో పనుల్లో నిమగ్నమైన శ్రామిక జనం, ఎక్కడ చూసినా పచ్చటి గడ్డి మేస్తున్న జీవాలు ఈ దృశ్యాలే స్వాగతం పలికాయి. ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం. 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఎడారి రూపుమారడానికి సంవత్సర కాలం సరిపోతుందా? ఇదే మన భారతీయ ఆధ్యాత్మిక శక్తి యొక్క గొప్పతనం. పరమగురువుల ఆదేశాలతో, ఆధ్యాత్మిక శక్తితో, రెట్టింపు ఉత్సాహంతో శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్ట్ రాయల్ కారిడార్ మొత్తాన్ని హరితమయం చెయ్యడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని భారతదేశమంతటా వ్యాప్తి చేయడానికి కార్యాచరణ జరుగుతున్నది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. జై గురునాథ్.
జై గురునాథ్.